పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అభివృద్ధి పనులను మంత్రి సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా హిందూ కైలాస వనంను సందర్శించి అధికారులకు సూచనలు ఇచ్చారు. అలాగే అబ్దుల్ కలాం పార్క్ వద్ద డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరుతో ఉన్న పార్క్ పరిసరాల్లో బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల పనులను పరిశీలించారు. అదేవిధంగా 27వ వార్డులో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ సుందరీకరణ పనులను కూడా పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశాలు ఇచ్చారు. కొంచెం ఒకసారి ఆల్బమ్ తీసుకోండి. దీని ఆల్బమ్ ఏది? దీని ఆల్బమ్ ఇప్పుడు ఈ మోడల్లోనే చేసుకోవచ్చు కదా. ఈ మోడల్ అలా ఉంటుంది వర్క్. ఎంత అలాగే అక్కడ మొక్క చచ్చిపోయింది, లేకపోతే మొక్కలు ఎందుకంటే నేను 8 సార్లు 10 సార్లు చెప్పానండి ఈ మొక్కల గురించి. ఆ తిరిగిపోయిన మొక్క చూస్తున్నారండి మీరు. పర్లేదు, మీరు రౌండ్ ఈ డిజైన్ మనకి దాన్ని ఇప్పుడు ఎట్లా ఇవన్నీ చేసి కుదరదు. రౌండ్లే వెళ్ళిందే పాలకొల్లులో రోడ్లు, ట్రైన్లు వంటి మౌలికమైనటువంటి సౌకర్యాలతో పాటుగా ప్రతి గ్రామంలోనూ కూడా శ్మశాన వాటికలు కానీ, అదేవిధంగా మరి ఏదైతే మన భారత జాతికి ముద్దు బిడ్డలైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ గారు లాంటి వారి విగ్రహాలు మరి ఒక ఎండకి వానకి తడుస్తూ ఎండుతూ కాకుండా ఆ యొక్క మహనీయుల్ని గౌరవించుకునేటువంటి విధంగా మంచి రూఫ్ వేయాలనేటువంటి సంకల్పంతో నిధులతో పాటుగా శ్రమదానం చేస్తూ ప్రజలు కూడా భాగస్వామ్యం చేస్తూ ఆ పనులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరి ఏదైతే ఆ డిజైన్లు కూడా 1కి 2 సార్లు పరీక్షించుకుంటూ సుందరంగా, అందంగా, సౌకర్యంగా, ఆరోగ్యవంతంగా ఉండేటువంటి విధంగా ఈ పనుల్ని ప్రతి నిత్యం గమనించుకుంటూ ముందుకు తీసుకెళ్తారు.